ఈ రోజు మనం పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ప్లే చేయబోతున్నాం. ఈ 2025 IPL లో మన టీం పంజాబ్ కింగ్స్ మావా. ఇది మనకి ఫస్ట్ మ్యాచ్. ఇంకా లేట్ లేకుండా టాస్ కి వెళ్ళిపోదాం. టాస్ పోయింది మావా. GT won the toss and elected to bat first. ఫేస్ క్యామ్ తో చేద్దాం అనుకున్నాను ఈ వీడియో. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫేస్ క్యామ్ తోనే చేశాను మావా. బట్ ఈసారి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఎనీవేస్ మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మావా. అన్నీ చేసేద్దాం. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ కదా ఓపెనర్స్. జోస్ బట్లర్ వస్తున్నాడేంటి? అయితే మేము కూడా హర్షదీప్ తో కాకుండా చాహల్ తో వస్తాం. అరే కంగారు పడకండి మావా, ఇది స్పిన్ పిచ్చు. అందుకే ఫస్ట్ ఓవర్ స్పిన్నర్ కి ఇచ్చా. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఫ్లాష్ బ్యాక్. అరే కంగారు పడకండి మావా, ఇది స్పిన్ పిచ్చు. అందుకే ఫస్ట్ ఓవర్ స్పిన్నర్ కి ఇచ్చా. అంటే అది బట్లర్ కొంచెం అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఆ మాత్రం ఫైర్ ఉంటది. ఇప్పుడు కంట్రోల్ చేస్తాను చూడండి. కమాన్ కమాన్ యూజీ. సూపర్ అయ్యా. సెకండ్ బాల్ కి సింగిల్ వచ్చింది. నో ప్రాబ్లం, ఇంకొక సింగిల్. ఓ డాట్ బాల్. ఎక్సలెంట్ కమ్బ్యాక్ ఫ్రమ్ యూజీ చాహల్. మళ్ళీ డాట్ అయ్యా. రిస్క్ తీసుకున్నందుకు చాహల్ భయ్య చాలా బాగా కంట్రోల్ చేశాడు. ఆఫ్టర్ ఫస్ట్ ఓవర్ ద స్కోర్ ఈ 7 for 0. సరే నెక్స్ట్ ఓవర్ ఫాస్ట్ బౌలింగ్ చేద్దాం మావా. మింగాడయ్యా 6 డిస్టెన్స్ 81 మీటర్స్. అంటే బౌండరీ సైజు 78 మీటర్స్ ఉంది మావా. ఓడి అమ్మా, ఇదేం బ్యాటింగ్ రా. ఎక్కడేసినా కొట్టేస్తున్నాడని చెప్పి ఈసారి వైడ్ క్రీజ్ కి దగ్గరలో వేసాను మావా బాల్ ని. 3 బౌండరీలు కొట్టేటప్పటికి మనకి దమ్కి వేస్తున్నాడు మామో. యార్కర్ వేస్తా. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తా. యార్కర్స్ ఫుల్ లెంత్ బాల్స్ కొట్టేస్తున్నాడని చెప్పి ఈసారి గుడ్ లెంత్ బాల్ వేసా. అయినా కూడా మడత షాట్ ఎలా కొట్టేవయ్యా స్వామి. ఇంకా లాభం లేదు. బౌలర్ని రౌండ్ ది వికెట్ తీసుకుని వేయమని చెప్పాలి. ఓన్లేరా బాబు, చెప్పినందుకు పరువు బాలేదు. ఎక్స్పెన్సివ్ ఓవర్ మామా. 23 రన్స్ లాగేశాడు జోస్ ది బాస్. 2 overs gone. ద స్కోర్ ఈస్ 30 వితౌట్ లాస్. ఫాస్ట్ బౌలింగ్ లో ఎలా స్కోర్ చేశారో చూసారు కదా మామ. అందుకనే మళ్ళీ నేను స్పిన్ బౌలింగ్ తీసుకొచ్చా. చెప్పా కదా మామ, ఇది స్పిన్ పిచ్ అని. జస్ట్ 4 runs మాత్రమే వచ్చాయి 3వ ఓవర్లో. మరి ఇదే రిథమ్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ చాహల్ భయ్యతో వేయించేద్దాం. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ డాట్, థర్డ్ బాల్ డాట్, ఫోర్త్ బాల్ సింగిల్, ఫిఫ్త్ బాల్ డాట్, సిక్స్త్ బాల్ కూడా డాట్. డాట్ అంటే ఏదో డిఫెన్స్ ఆడడం కాదు, అసలు బ్యాట్కే టచ్ అవ్వట్లేదు. నిజంగా ఎక్సలెంట్ ఓవర్ భయ్యా. ఎలాగూ స్పిన్ బౌలింగ్ మంచిగా పడుతుంది కాబట్టి మనం ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా స్పిన్నర్నే తీసుకున్నాం. యష్ ఠాకూర్ ప్లేస్లో ప్రవీణ్ దుబే వచ్చాడు. ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాడో చూద్దాం ఈ ఇంపాక్ట్ ప్లేయరు. గుడ్ డెలివరీ. అసలు బ్యాట్కే టచ్ అవ్వట్లేదు, బాల్స్ గిర్రని తిరుగుతున్నాయి. చెప్పడం మర్చిపోయా, ఇదేదో ఈజీ మోడ్ లో పెట్టి ఆడుతున్నాను అనుకుంటున్నారేమో. లేదు మావా, ఇది ఎక్స్పర్ట్ మోడ్ లో ఉంది. అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే స్కోరు ఎక్స్పర్ట్ మోడ్ లో గుడ్ స్కోర్ ఏమోవా. ఫైనల్లీ ఫస్ట్ వికెట్ పడింది రోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ చూపించాడు. ఫైనల్ గా మన ట్రాప్ లో జోస్ బట్లర్ పడిపోయాడు. ఒకసారి స్టంప్ క్యామ్ లో చూద్దాం. చూసారా మామ బాల్ ఎలా వస్తుందో? పర్ఫెక్ట్ స్పిన్ పిచ్. సో ఈ రిథమ్ ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ స్పిన్ బౌలింగే తీసుకొచ్చా. బౌలర్ పేరు నెహల్ వదేరా. Well placed into the gap, possible too. The space on the ball. Good shot for a single. ఆ గూగ్లీ చూసారా మామ? బ్యాట్స్మెన్ అసలు అంచనా వేయలేకపోతున్నాడు. అబ్బా ఇంకో ఎక్సలెంట్ ఓవర్ ఇది. ఏం స్పెల్ రా నాయన. ఈ స్ట్రాటజిక్ టైమ్అవుట్ బ్రేక్ లో సై సినిమాలో రాజీవ్ కనకాల లాగా మన వాళ్ళకి మంచి మోటివేషన్ ఇచ్చా. ఓడి అమ్మ, ఆ షాట్ చూసి మోటివేషన్ బెడిసి కొట్టేసిందేమో అని భయపడ్డా. కానీ ఏమన్నా క్యాచ్ పట్టాడు రా. కమాన్ గాయ్స్, కమాన్. Frustrated as he takes a long walk back to the pavilion. An inch. Turned away for a single. That's beautifully done. Great stumping. ఆహా, ఇంకో వికెట్ పడిందయ్యా. మనోళ్ళు సూపర్ ఫామ్ లో ఉన్నారుగా. Fielding side is ecstatic after that breakthrough. యాక్చువల్గా ఇది స్పిన్ పిచ్ అవటం, మన దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉండటం మనకి చాలా అడ్వాంటేజ్ అయ్యింది. హే తివేటియా గాన్. ఇది కదా మాస్ అంటే. మనం ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్న ప్రవీణ్ దుబే ఇంపాక్ట్ చూపించాడు మామ. కేవలం 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అవి కూడా మెయిన్ వికెట్స్ లేపేశాడు గిల్ని తివేటియాని. ఎలాగూ స్పిన్ బౌలింగ్ మంచిగా పడుతుంది కాబట్టి డెత్ ఓవర్స్ లో కూడా మ్యాక్స్వెల్ తో ఏం చేస్తున్నాను మామ. ఇప్పుడే అన్న అప్పుడే పైకి లేపేశాడు. Fielding side is ecstatic after that breakthrough. గ్లెన్ ఫిలిప్స్ గోల్డెన్ డక్. ప్రస్తుతానికి మ్యాచ్ అయితే మన చేతుల్లోనే ఉంది. మీరైతే ఒక లైక్ వేసుకోండి మామ. By bowling cutters on this pitch. అబ్బా యార్కర్ కి ట్రై చేసా, అదేమో టాస్ పడిపోయింది. నైస్ షాట్. ఓ 121 మీటర్ 6. మళ్ళీ సాయి సుదర్శన్ నుంచి ఇంకో 6. నిజానికి ఇతను ఓపెనర్, కానీ ఇందులో ఎందుకో లేటుగా దింపారు. ఓడి అమ్మ, బ్యాక్ టు బ్యాక్ 6 మింగుతున్నాడు కదరా బాబు. ఈసారి కూడా సేమ్ బాల్ వేసా, సేమ్ షాట్ ఆడాడు. బట్ టైమింగ్ కుదరలేదు, దొరికేశాడు. Fielding side is ecstatic after that breakthrough. Frustrated as he takes long. Oh, that is glorious. ఫైనల్ గా ఒక మంచి బౌండరీతో ఫినిష్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్ కంప్లీట్ అయ్యేసరికి గుజరాత్ టైటన్స్ 78 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. విచిత్రం ఏంటంటే ఈ 6 వికెట్లు కూడా స్పిన్నర్స్ కే పడ్డాయి మావా. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అంటే మన టార్గెట్ 79 రన్స్ మావా. స్కోర్ బోర్డ్ 4 తో ఓపెన్ అయింది. నేను పర్ఫెక్ట్ షాటే ఆడా, బట్ అది టాప్ ఎడ్జ్ తీసుకుని క్యాచ్ వెళ్ళిపోయింది. మన టైం బ్యాడ్ మావా. And there comes the famous salute. Wonderful to watch. A long. ఏంటి ఇంకో వికెటా? ఇవ్వకు ఇచ్చేసాడు రా. ఇది అవుట్ అనుకుంటున్నారా, నాట్ అవుట్ అనుకుంటున్నారా? ఎంపైర్ అవుట్ ఇచ్చాడులే, కానీ మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి మావా. నేను ఈ లోపు రివ్యూ తీసుకుంటా. Goes upstairs. Batsman in the spot of bother there. Right, checking for a no ball. Fair delivery, no problem. Reaching outside. Impact outside. Wickets hitting.
అమ్మయ్య రివ్యూ వర్కౌట్ అయింది, నాట్ అవుట్ మామ. I'm afraid you need to overturn your decision. We'll be on screen now. Beautiful place when he knows exactly. Oh, that's good. వీడు మన మీదే స్లెడ్జింగ్ చేస్తున్నాడు భయ్యో. 2 ఓవర్లు అయ్యేటప్పటికి మన స్కోర్ 17 పరుగులు 1 వికెట్. అబ్బా ఇంకో వికెట్ పడింది. Fielding side is ecstatic after that breakthrough. రియల్ గా ఎలాగో ఆడట్లే, గేమ్ లో కూడా ఏంటి భయ్యా ఈ పెర్ఫార్మెన్స్. That's high in the air. 3వ వికెట్ పడింది. ఏమైందన్నా, ఫస్ట్ 2 ఓవర్లు చించారు కదన్నా, ఇప్పుడు ఏమైందన్నా వరుస పెట్టి పెవిలియన్ కి పోతున్నారు. ఫోన్లేరా బాబు, క్రిటికల్ టైంలో 4 పడింది. జమ్మ గోలగాని మన టైం ఎంత బాగా నడుస్తుందో ఇక్కడే అర్థమవుతుంది. చూడకుండా కొట్టాడు వికెట్లని. Side is ecstatic after that breakthrough. టీమ్ స్కోర్ 50 రన్స్ అయితే అందులో మనోడే 24 రన్స్ చేశాడు. వెల్ ప్లేడ్ భయ్యా. Glorious, absolutely glorious, perfect. గుడ్ షాట్. యాక్చువల్గా ఇప్పుడు ఆడింది మంచి షాటే, బట్ ఇక్కడ టైమింగ్ కొంచెం అటు ఇటు అయినా సరే లాంగ్ ఆఫ్ గ్రౌండ్ సైజ్ పెద్దది కాబట్టి ఫీల్డర్కి ఈజీగా దొరికేసింది బాల్. ఓరు బాబోయ్, ఇదేంటి ఎలా వికెట్లు పడుతున్నాయి, మెల్లగా లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది ఏంటి. This time should be taken. That అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు మామ. త్వరగా ఫినిష్ చేద్దామని షాట్లు ఆడుతుంటే టైమింగ్ సెట్ అవ్వట్లా. yeah, look. That looks close. బాబోయ్ 8th వికెట్ డౌన్. ఈ బాల్ మీద నిజంగానే క్లారిటీ లేదు, బట్ మనకి 2 రివ్యూస్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నా. Goes upstairs. Batsman in a spot of bother there. Checking for a no ball. Fair delivery. No problem. Reaching outside. Impact in line. అంపైర్స్ కాల్ అంట మామ, అవుట్. బట్ రివ్యూ అయితే పోలేదులే. When given, fielding side is ecstatic after that breakthrough. 12 balls-లో 14 రన్స్ కొట్టాలి మామ, ఇంకా 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. Not a great ball. అమ్మయ్య మంచి టైంలో 4 పడింది. స్టోయినూస్ ఉన్నాడు, మనకేం భయం లేదు. That was a good ball. That's an ఓకే సింగిల్. లాస్ట్ ఓవర్ 7 రన్స్ కొట్టాలి, 2 వికెట్స్ ఉన్నాయి. రిస్క్ లేకుండా సింగిల్స్ తీసుకున్నా అయిపోద్ది మ్యాచ్. సింగిలా బొక్క, కొత్త ర్యాంప్ షాట్ ఆడాడు స్టోయినిస్ మావ. ఓ అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ తో కన్ఫ్యూజ్ చేశాడు రా. ఫైనల్లీ పంజాబ్ కింగ్స్ won by 2 wickets. This has been an impressive performance. They got just about everything right today. A well-deserved win. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ మ్యాచ్ గెలిచేసాం. అలాగే ఒకసారి స్కోర్ కార్డ్స్ చూడండి మామ. ఈ సిరీస్ కంటిన్యూ చేయమంటారా? సెకండ్ మ్యాచ్ హైలైట్స్ కూడా కావాలా? నా గేమ్ ప్లే ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మామ. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.